హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నదైతే నైరా కట్ కుర్తీ అండి. రెడీమేడ్ స్టైల్లో ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలని అయితే పూర్తి డీటెయిల్గా చెప్తాను. ఇక్కడైతే బయట మనం టాప్స్, నైరా కట్ టాప్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అవి బయట కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే చేశానండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇంకా కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మనకు సైడ్ వైపున థ్రెడ్స్ కూడా వచ్చాయి. సేమ్ కలర్ కాబట్టి కనిపించట్లేదు అంతే. ఇంకా సైడ్ వైపున కూడా నైరా కట్ కుర్తీ అని చెప్పాను కదా, ఇంకా అలాగా లైనింగ్ వేసి స్టిచ్ చేశాను. పూర్తి డీటెయిల్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడ నేనైతే నైరా కట్ కుర్తీ కోసం అయితే 2 మీటర్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. పాయింట్ క్లాత్ కూడా ఇందులోనే వచ్చింది. ఇది కూడా 2 మీటర్స్ పాయింట్ క్లాత్ అనమాట. ఇప్పుడైతే ఇదైతే పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకా మెయిన్ పార్ట్కి వచ్చేసి అయితే 2 మీటర్స్ క్లాత్ అండి. ఇది మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్. అలాగే 280 రూపీస్కే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా నేను ఈ మెజర్మెంట్స్ టేప్ కొలత అని చెప్పాను కదండి, ఈ మెజర్మెంట్స్తో అయితే ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ టాప్ సైజ్ వచ్చేసి అయితే ఇంకా 38 సైజు. ఇలాగా ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి అయితే ఇప్పుడైతే కట్ చేస్తాను. ఇప్పుడు నేను 2 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కదా, దానిలో నుంచే బాడీ పార్ట్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లాత్ అయితే ఒక చివరి నుంచి 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి. ఒక చివరి నుంచే 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. మనకు పొడవుగా లైనింగ్ అనేది ఇలా వస్తుంది కదా, ఇంకా కింది వైపు నుంచి ఒక చివరి నుంచి ఇలాగా 2 క్లాతులు సమానంగా పెట్టుకొని నాకు కావాల్సినంత సరిపడినంత బాడీ పార్ట్కి ఎంతైతే కావాలో అంతకు తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను సరిగ్గా చూసుకొని. నైరా కట్ కుర్తీ అనగానే ఇంకా బాడీ పార్ట్, అదేవిధంగా మన స్కర్ట్ పార్ట్ సపరేట్గా ఉంటాయి కదా. ఇంకా నేనైతే బాడీ పార్ట్ కోసం అయితే లైనింగ్కి సంబంధించింది పాలిస్టర్ లైనింగ్లోనే నాకు సరిపడినంత బాడీ పార్ట్కి ఎంతైతే క్లాత్ అవసరం అవుతుందో అంతకు కరెక్ట్గా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ కటింగ్ చేసుకున్న దాంట్లోనే ఇంకా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కింది వైపున మనకు కోర్ వస్తుంది కదా, దాన్నైతే పై వైపుకు ఉండేలాగా చూసుకున్నాను. ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు పోగులు అనేవి లేవకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇలాగ 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాడీ హైట్ వచ్చేసి అయితే నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇంకా అదే 14 ఇంచెస్ మార్కింగ్ని ఈ చివరన కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర స్కేల్తో స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం టోటల్ షోల్డర్ వచ్చేసి అయితే నేను ఒక 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 38 సైజు ఎవరైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో మెజర్మెంట్స్ అయితే ఇవేనండి. క్లియర్గా 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆర్మ్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ కోసం చూడండి, ఆర్మ్ డౌన్ కోసం ఒక 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్, ఫ్రంట్ నెక్, ఇప్పుడు నేను కట్ చేసుకునేది ఫ్రంట్ నెక్ అండి. ఇంకా ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి అయితే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 6 ఇంచులకు మనం ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులో నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకా మిగతాదంతా ఇంకా మనకు షోల్డర్స్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అంతే. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఎల్ షేప్ అయితే ఇచ్చేయండి. ఎల్ షేప్ ఇచ్చేసుకుంటే మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
తర్వాత నెక్ దగ్గర కూడా అలాగే మార్కింగ్ చేసేసుకోండి. మనం ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక ఎల్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఆ ఎల్ షేప్ ఇచ్చిన దాంట్లో మనం ఏ డిజైన్ అయినా డిజైన్ చేసేసుకోవచ్చు అంతే. రౌండ్ అంటే రౌండ్ ఏదైనా పర్వాలేదు. తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపుకు మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక క్రాస్ లైన్ అయితే గీసేసుకున్నాను షోల్డర్స్ కోసం. ఇలా డ్రా చేసుకుంటే మనకు షోల్డర్స్ అనేవి అద్దినట్టుగా ఉంటాయి. తర్వాత షోల్డర్స్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలా మార్కింగ్ చేసుకొని ఇంకా ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా చంక డౌన్ కోసం, అక్కడ నుంచి ఇలాగా చంక లోత్ అనేది తీసేసుకుంటే అయిపోద్ది అంతే. తర్వాత ఇక్కడ నేను నా ఓల్డ్ కుర్తీకి ఒక డిజైన్ వచ్చింది, దాన్నే డిజైన్ అయితే చేసేసుకుంటున్నాను. మనకు ఆమ్ డౌన్ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే ఇలాగా మనం షోల్డర్స్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 38 అని చెప్పాను కదా, ఈ 38ను డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకు 9.5 వస్తుంది. తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఎందుకు అని అంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనం ప్లేట్లు పెట్టుకుంటాం కదా ఫ్రంట్ సైడ్న అలాగా. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 34 అండి. ఆ 34ను డివైడెడ్ బై 4 వేసుకుంటే నాకు 8.5 వచ్చింది. ఇంకా రెండింటిని డాట్ని కలుపుతూ స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసేసుకున్నాను. ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత ఎలా డ్రా చేసుకున్నామో నెక్ను వదిలేసి చుట్టూ కట్ చేసుకోవాలి. తర్వాత మనం 4 మడతలు వేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చాయి కాబట్టి బ్యాక్ పార్ట్ను సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ను అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. అలాగ ఫ్రంట్ నెక్ను సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్కు బ్యాక్ అని రాసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి నెక్ రౌండ్ అనేది అంటే డిజైన్ అనేది నీట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ని అయితే కట్ చేసుకోవాలి కదా, దానికోసం నేను ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో నెక్ డౌన్ వచ్చేసి అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. 3 or 4 అది మన ఇష్టం. ఇంకా నేను ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఆల్రెడీ నేను కట్ చేసుకునేటప్పుడు అయితే చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకున్నాను, అంటే షోల్డర్ అనేది అక్కడ వచ్చింది అని క్లారిటీగా మనకు తెలియడం కోసం. ఇలాగ అక్కడ నుంచి స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసేసుకొని నెక్ డౌన్ కోసం మనం 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎల్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా మనకు నచ్చిన డిజైన్ అయితే డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుల్ రౌండ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. హాఫ్ రౌండ్ కాదు, ఫుల్ రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాను. అంటే నెక్ రౌండ్ అనేది ఇట్లా రౌండ్గా వస్తుందన్నమాట బ్యాక్ నెక్లో. చెప్పాను కదా రెడీమేడ్ స్టైల్లో రావడానికి అని చెప్పేసి, ఇంకా అందుకోసం గాను అలా కట్ చేశాను. ఫుల్ రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇలాగా బ్యాక్ నెక్ను కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 మీటర్సే తీసుకున్నాను. ఈ 2 మీటర్స్లోనే హ్యాండ్స్, కిందిన స్కర్ట్ పార్ట్, తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకోవాలంటే ఇలాగా మనం లైనింగ్ని అయితే ఒక చివరి నుండి ఫోల్డ్ చేసుకొని ఎలా తీసుకున్నామో ఈ మెయిన్ పార్ట్ని కూడా అలాగే తీసుకుంటే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇలాగా ఒక చివరి నుంచి కింది వైపుకి 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ని అయితే ఇలాగ సమానంగా నీట్గా సర్దుకొని కట్ చేసుకున్నాను. ఈ సైడున కొద్దిగా అతుకు పడుతుంది, అది లోపల వైపుకే వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా నేను ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత మనకు స్కర్ట్ పాయింట్ కన్నా తక్కువ పడవచ్చు. నేను 3/4 హ్యాండ్స్ పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి దానికైనా తక్కువ పడవచ్చు. అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైంది కదా. తర్వాత ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. నెక్ పాయింట్ని అయితే కట్ చేయట్లేదు, నెక్ని అయితే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత చంక భాగం దగ్గర మాత్రం కట్ చేస్తున్నాను. నెక్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే తర్వాత
స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం చంక భాగం దగ్గర ఇప్పుడు కట్ చేసుకున్న పీసులు వచ్చాయి కదా, ఇంకా వాటిని ఇలాగ జాయింట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ఇలాగ కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పాను కదా, ఇలా జాయింట్ చేసేసుకుంటే క్లాత్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇలాగ బ్యాక్ ఫ్రంట్ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేసాయి. ఇంకా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ మనం బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన పీస్ని ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం హైట్ వచ్చేసి ఇక్కడ ఒక 30 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మనకు మెయిన్ పార్ట్ స్కర్ట్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ అయితే తక్కువ తీసుకుంటున్నాను అంతే. ఇంకా స్కర్ట్ పార్ట్ లైనింగ్ హైట్ వచ్చేసి ఇంకా 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 30 ఇంచెస్ని ఈ చివరన కూడా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగ ఈ చివరన కూడా 30 ఇంచులకి. తర్వాత మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత పై వైపుకి ఒక 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. అంటే 29 వస్తుంది కదా, ఇంకా పర్వాలేదు, ఒక 1 ఇంచ్ అయితే తక్కువ ఉంటుంది. ఇలాగ ఆ చివరన ఈ చివరన మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది క్రాస్గా వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికి కట్టింగ్ అంటూ ఏమి ఉండదు అంతే. ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా పొడవులో ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ 2 వచ్చేస్తాయి కదా. ఇలాగా సమానంగా 4 మడతలు వేసుకొని సమానంగా సర్దుకున్నాను నీట్గా, ఎక్కడ కూడా ముడతలు లేకుండా సర్దుకున్న తర్వాత ఇప్పుడు హైట్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందాక నేను మెజర్మెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరైతే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను 31 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 31 ఇంచెస్ని ఇలాగా ఈ చివరన ఆ చివరన మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఇది కుట్టిన తర్వాత 30 ఇంచెస్కి అయితే వస్తుంది కదా, అలాగా కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము. ఒక 1/2 ఇంచ్ అలాగా వెళ్ళిపోతుంది. తర్వాత కింది వైపున మనం మార్కింగ్ అంటే మార్జిన్ అనేది సరిగా కనిపించట్లేదు, కలర్ కొద్దిగా దగ్గర అయింది కాబట్టి సో ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇంకా తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇంకా స్కర్ట్ పార్ట్లో కటింగ్ చేసుకోవడానికి ఏమి ఉండదు, ఒక హైట్ తప్పించి. ఇంకా మామూలుగా ఇంకా హైట్ని మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని దీన్ని ఇందులో ఒక దగ్గర పెట్టుకుంటే మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నా ఇంకా ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇలాగా అంటే ఎక్కువ తక్కువ కట్ చేసుకోలేదు. దీనికంటే అంటే మెయిన్ పార్ట్ కంటే లైనింగ్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ తక్కువ ఉంటుంది మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా అంతే. ఇంకా స్కర్ట్ పాయింట్ కూడా కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి మిగిలాయి కదా, 3/4 హ్యాండ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు స్కర్ట్ పాయింట్ కట్ చేసుకున్న ప్లేస్లోనే ఇంకా నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అంతే, ఇంతకు మించి క్లాత్ అయితే నాకు ఎక్స్ట్రా మిగలలేదు. ఇంక ఇందులోనే హ్యాండ్స్ ఎంత పొడవు వెళ్తే అంత పొడవు అయితే కట్ చేసేసుకుంటున్నాను అంతే. ఇంకా ఫోల్డింగ్ అనేది మనకు అంత ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్స్ అనేవి సమానంగా చేసుకోని అవసరం లేదు. మనకు హ్యాండ్స్ ఫోల్డింగ్కి ఎంత అవసరం అవుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా క్లాత్ అనేది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు ఇక్కడ ఫోల్డింగ్కు ఎంతైతే అవసరం అవుతుందో హ్యాండ్స్ పొడవుకి అంత అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే నాకు 13 ఇంచులు వచ్చింది, 12.5 13 ఇంచులు అంతే, ఇంకెక్కువ రాలేదు. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైనా ఐడియా వస్తే మాత్రం ఇంకా దీంట్లో మిక్స్ చేసేస్తాను. స్టిచ్చింగ్ కూడా తప్పకుండా చూసేయండి. దానికోసం గాను తర్వాత నేను చంక డౌన్ అనేది ఎంత అనేది ఒకసారి చూసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చేసి నాకు 9.5 వచ్చింది, 9.5 ఇంచులు. ఈ 9.5 ఇంచులను మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను పై వైపున నాకు క్లాత్ అనేది స్ట్రైట్గానే ఉంది కాబట్టి ఇంకా నేను పై వైపున ఒక స్ట్రైట్ లైన్ కూడా ఇవ్వలేదు, క్లాత్ అనేది తక్కువ అవుతుందని. తర్వాత 9.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 9.5 ఇంచులు వచ్చింది కాబట్టి
హ్యాండ్ మెజర్మెంట్కి నేను 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ అయితే తీసుకుంటున్నాను. 8 ఇంచులు వస్తే 3 ఇంచులు, 8 నుంచి 9 లోపు వస్తే 9 లోపు వస్తే 3.5 తీసుకోవాలి కదా. ఇంకా నేను 3.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ కోసం. తర్వాత షోల్డర్స్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ దగ్గర షోల్డర్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే 9.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు హ్యాండ్ డౌన్ అనేది కర్వ్ అనేది తీసేసుకోవాలి. మనం 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ డౌన్ కోసం. తర్వాత ఇది 9.5 అనేది ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. నాకు 9.5 అనేది ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను అంతే. చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ అనేది. బ్లౌజ్ కోసం మనం ఎలా హ్యాండ్ కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఇలాగ హ్యాండ్ డౌన్ అనేది ఇలాగ మార్కింగ్ చేసుకుంటున్నాను. అయితే కలర్ అనేది అంత సేమ్ ఉంది కాబట్టి మీకు క్లారిటీగా తెలియట్లేదు. కట్ చేసిన తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఒక 6 ఇంచులు తీసుకున్నాను. కింది వైపున ఖర్చు కోసం ఒక 2 ఇంచులు, పై వైపున ఎంత తీసుకున్నామో అంత. ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇంకా హ్యాండ్కి అయితే లైనింగ్ ఏమి యాడ్ చేయట్లేదు. మనకు లైనింగ్ ఏం మిగలలేదు కదా 2 మీటర్ల క్లాత్లో, పాలిస్టర్ క్లాత్లో. ఇంకా ఇందుకే ఏం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మార్కింగ్ అయిపోయింది. తర్వాత షోల్డర్స్ దగ్గర మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా హ్యాండ్ డౌన్ దగ్గరికి హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఇలాగా అంతే. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ పొడవు అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా డిజైన్ యాడ్